సో వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. సో ఇది మా రూమ్ 204. సో ఇది రిసార్ట్ అనమాట. సో ఇవన్నీ కాటేజెస్ ఇక్కడ సరౌండింగ్ మొత్తం. సో ఇట్లా ఉంది యాంబియన్స్. సో బీచ్ వచ్చేసి అట్లా వెళ్ళాలి అక్కడ నుంచి. ఇదేమో బ్యాక్ సైడ్ పార్కింగ్కి ఇటు సైడ్ వెళ్తాం. సో అటు సైడ్ తర్వాత చూపిస్తా. ప్రస్తుతానికైతే 1:30 అవుతుంది. లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చలో. సో ఇది వచ్చేసి డే 2 మాది గోవాలో. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎపిసోడ్ 5లో వస్తుంది. చాలా అంటే చాలా హ్యూమిడ్గా ఉంది, ఫుల్ చెమటలు మాకైతే. ఇది వచ్చేసి ప్రీమియం కాటేజెస్, మేమున్నదేమో డీలక్స్ కాటేజెస్. ఇటు సైడ్ ఇవన్నీ కొంచెం కొత్త కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ పాతవి మేమున్నవి, కాకపోతే రెనోవేట్ చేశారు కాబట్టి మంచిగా ఉన్నాయి నీట్గా. సో ఈ ఆపోజిట్ కనిపించే రూమ్స్ ఏమో కొంచెం ప్రీమియం, కిచెన్ కూడా ఉంటుంది వాటిలో. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ కూడా బాగానే ఉంటుంది పెద్దగా. సో ఈ వీక్ హాలిడే లేదు కాబట్టి రిసార్ట్లో కూడా చూడొచ్చు, చాలా తక్కువ వెహికల్స్ ఉన్నాయి, అంటే తక్కువ మంది వచ్చారు. సో టైం 1:56 అవుతుంది. సో ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఈరోజు మొత్తం ఇంకా రిలాక్సింగ్గా ఉన్నాము, రిసార్ట్లోనే ఉన్నాము ఈరోజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ దట్ శైలు అండ్ శ్లోక ఏమో మంచి బీచ్లో ఎంజాయ్ చేశారు ఈరోజు. ఎంజాయ్డా శ్లోక? సో ఇప్పుడు ఇంకా లంచ్కి వెళ్తున్నాము, దగ్గరలోనే, ఎక్కువ దూరమే వెళ్ళట్లేదు. సో ఈ రిసార్ట్ వచ్చేసి బెనోలిం బీచ్కి పక్కనే ఉందన్నమాట. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడు. సో మన రిసార్ట్ నుంచి మార్గం వచ్చేసి ఒక 10 minutes పడుతుంది. థియేటర్స్ వచ్చింది ఇంట్లోకి. పుష్ప ఎప్పుడు? 5th డిసెంబర్. సో మార్గంలో రిట్స్ క్లాసిక్ ఉంది. సో అక్కడికి వచ్చాము లంచ్ కోసమని. సో చోనక్ థాలీ అండ్ ప్రాన్స్ థాలీ ఇంకా కింగ్ ఫిష్ థాలీ తీసుకున్నాము. పెద్ద పెద్ద ప్రాన్స్, అందుకే 380. బాగుందా? రోటీ కూడా. సో ఇవి వచ్చేసి మసిల్స్, చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు. మసిల్స్ తిన్నావా? సో ఈ ఫిష్ థాలీ వచ్చేసి మొత్తం గోవన్ డిషెస్ ఉంటాయి, గోవన్ క్విజిన్ అనమాట. సో దీంట్లో మాకు మసిల్స్ ఫ్రై ఒకటి అండ్ షకుటి మసాలా అండ్ రెచాడో వెరైటీ, ఫిష్ వెరైటీ అనమాట, అండ్ ప్రాన్స్ కర్రీ ఒకటి ఇచ్చింది. చిన్న ఫిష్ కర్రీ, రెచాడో అనుకుంటా. సో లంచ్ చేసుకున్నాము రిట్స్ క్లాసిక్లో. ఇది మార్గంలో ఉంది. సో ఇప్పుడు కోల్వా సైడ్ వెళ్తున్నాము షాపింగ్ చేసుకుందామని. సో ఈరోజుకి షాపింగ్ తర్వాత మళ్ళీ ఇంకా బ్యాక్ టు రిసార్ట్ బెనోలిం. ఇంకా మళ్ళీ బీచ్లో స్పెండ్ చేస్తాం టైం ఈవినింగ్. ఓకే, సో ఇప్పుడు కోల్వాకి వెళ్దాం. చలో. సో నెక్స్ట్ మనకి ముందు వచ్చే జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే బెనోలిం వస్తుంది, మన రిసార్ట్ ఉన్న ప్లేస్ అనమాట. అండ్ స్ట్రైట్ వెళ్తే కోల్వా బీచ్. సో ఈ రోడ్డు మనకి కోల్వా బీచ్కి వెళ్తుంది. సో కోల్వా బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే వెళ్ళండి, మేము ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము. సో ఈరోజు షాపింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాము. సో ఈ చర్చ్ వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ మర్సీస్ చర్చ్ అనమాట. చాలా బాగుంటుంది చర్చ్. కోల్వాలో ఉన్నాము, కోల్వా రోడ్లో. జాంటేస్ కాజు అని మనం ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటాము, కాజూస్ అండ్ స్పైసెస్, గోవన్ కాజు. వస్తావా నువ్వు? ఎక్కడికి వస్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అక్క దగ్గరికి వెళ్తావా? ఏది అక్క దిగిందా?
వెళ్ళిపోతుంది. फिश में डालते हैं ना, फिश करी इसमें तिरपल. इन्होंने वेराइटी चॉकलेट्स అన్నీ చాక్లెట్లు ఇవన్నీ చాక్లెట్స్. సో ఇవన్నీ కోకమ్ ప్రోడక్ట్స్, స్వీట్ కోకమ్, సాల్టెడ్ కోకమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇందాక మనం వచ్చేటప్పుడు చూసాం కదా చర్చ్, ఇది ఫ్రంట్ లుక్ అనమాట. చాలా బాగుంది కదా. సో రిసార్ట్కి వచ్చేసాము బ్యాక్, నాసియాస్ కాటేజెస్. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా బీచ్కి వెళ్తాం ఇప్పుడు. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో చూపిస్తాను ఎట్లా ఉందో సన్సెట్ ఇక్కడ నుంచి. సో ఇది మొత్తము ఫ్రంట్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంది అండ్ బార్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఈ ఓపెన్ ఏరియా మొత్తము డ్యాన్స్ ఫ్లోర్ లాగా యూజ్ చేస్తారు. పెద్ద పార్టీస్ ఏదైనా అయినప్పుడు ఇక్కడ అరేంజ్ చేస్తారు అనమాట డ్యాన్స్ అది. సో ఇప్పుడు ఇంకా బీచ్కి వెళ్దాము, సన్సెట్ చూపిస్తాము, చాలా బాగుంటుంది. వీళ్ళది పేలేస్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంది బెనోలింలోనే. చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ బోర్డు. అతనే పేలే ఫిష్ పట్టుకుని కదా, చాలా ఫేమస్. సో ఇది వ్యూ మాది, మేమున్న రిసార్ట్స్ది. సో సన్సెట్ వ్యూ చూపిస్తాను చూడండి బెనోలిం బీచ్లో. మస్తు ఉంది అసలు చూడడానికి. అదిగోండి శ్లోకాశైలు వెళ్తున్నారు వాటర్లోకి ఆడుకోవడానికి, మేము కూడా వెళ్తాము. సో ఇది ఈవినింగ్ వ్యూ. బెనోలిం సైడ్ అటు సైడ్ చాలా మంది ఉన్నారు. ఏంటన్నా మా అమ్మనా వెళ్దాం. సో మనకి రైట్ సైడ్ చూడొచ్చు పారాగ్లైడింగ్ అవుతుంది కదా, అది మన పేలేస్ వాళ్ళదే స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ది. అండ్ అటు సైడ్ మెయిన్ బెనోలిం బీచ్ అనమాట. అక్కడే మనకి ఫిషింగ్ బోట్స్ అవి మనం లాస్ట్ వ్లాగ్లో చూపించాం కదా, అక్కడే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ షాక్స్ కూడా ఒక 3-4 ఉన్నాయి మేమున్న చోట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వర్కా బీచ్. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది ఈరోజు, ఎందుకంటే సాటర్డే కదా, అందుకనే మనకి కొంచెం క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మేమున్న చోట అయితే చాలా తక్కువ క్రౌడ్, మంచిగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి బెనోలింలో ఉన్నదేమో వాటర్ స్పోర్ట్స్, మన రిసార్ట్ వాళ్ళదే పేలేస్ది. ఏంటన్నా వెళ్తావా నువ్వు వాటర్లోకి వెళ్తావా? మార్నింగ్ మాత్రము ఇప్పుడు అక్కడ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు మధ్యాహ్నం వరకు అసలు మొత్తం అక్కడ వరకు ఉండే వాటర్. ఫుల్ టైడ్ కదా, ఫుల్ మూన్ ఉంది కదా, ఇప్పుడు ఫుల్ టైడ్ ఉందన్నమాట. మధ్యాహ్నం 12-1 వరకు ఫుల్ టైడే ఉండే. సో తర్వాత తగ్గినట్టుంది, ఇప్పుడు చాలా లోపలికి వెళ్ళిపోయింది చూడండి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ షాక్స్ టచ్ చేసినాయి వాటర్, ఇదంతా పచ్చిగా ఉంది చూడండి. సో ఇక్కడ వరకు ఇవి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది వాటర్. సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సన్సెట్ అయిపోతుంది. సో ఇట్లా ఉంది వ్యూ ఇక్కడ. ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే, అందుకనే చాలామంది ఉన్నారు. నిన్న మొన్న అయితే అసలు చాలా తక్కువ మంది కనిపించారు. ఈరోజు చాలామంది ఉన్నారు. వర్కా బీచ్ అట్లానే ఉంది, బెనోలిం బీచ్ కూడా అట్లానే ఉంది. సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ ఈ వీక్ ఏమీ హాలిడేస్ లేవు కదా, సో అందుకని ఎక్కువ టూరిస్ట్ రాలేదు. సో మేమంటే ఇక లీవ్స్ పెట్టుకొని వచ్చినాం కాబట్టి ఓకే. ఏదైనా హాలిడే ఉంటే మాత్రం అసలు మొత్తం ఫిల్ అయిపోతుంది. సన్సెట్ అయితే అయిపోయింది చూడొచ్చు, సన్ మొత్తం గాయబ్ అయిపోయింది. క్రాబ్ చూడు, తీసుకో నువ్వు క్రాబ్ ఆ చేతిలో. నీకు భయమా? లేదు. క్రాబ్ చూడు, క్రాబ్ చూడు. అమ్మో క్రాబ్ పట్టుకును చూడేస్తావా? అమ్మ తిన్నట్టే చేసావు కదరా. క్రాబ్ అంటే భయం లేదా నీకు? ఏం పట్టుకున్నాను? క్రాబ్. క్రాబ్. నువ్వు స్విమ్మింగ్ చేస్తున్నావా? బీచ్లో ఉన్నావా?
రష్యన్లో కూడా రాశారంట. సో డిన్నర్ కోసం అని ఇటు సైడ్ మెయిన్ బెనోలిం సైడ్ వచ్చాము. ఇక్కడ చాలా షాక్స్ ఉన్నాయి అనమాట, చూడొచ్చు. మొత్తం ఫుల్ లైటింగ్, ఫుల్ కలర్ఫుల్ అనమాట. సో ఇట్లా ఉంది ఈవినింగ్ వైబ్స్ బెనోలిం బీచ్లో. చాలా బాగుంది కదా, ఫుల్ లైటింగ్, మ్యూజిక్. పర్వాలేదు, టూరిస్టులు ఎక్కువ లేరు. సో మేము ఇంకా ఇక్కడ అగీస్ మెహల్ అని ఒకటి కనిపించింది షాక్. సరే ఇంక ఇక్కడ కూర్చున్నాము, ఆర్డర్ ఇస్తున్నాము. సో ఈసారి వెరైటీగా ఫిష్ ప్లాటర్ ఆర్డర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాము. మనం ఆల్రెడీ గోవన్ డిషెస్ చాలా ట్రై చేసినాము. సో ఆయన ఫిషెస్ తీసుకొచ్చిండు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి ప్రైజెస్ చెప్తాడు, వినండి. किंग फिश कौन सा है? रेड स्नैपर है मैम, ये सीवास है, और ये भी रेड स्नैपर है, ये पॉम्पलेट है, लॉबस्टर है। ओके, अगर रेड स्नैपर ले तो प्राइस कितना रहेगा? कौन सा चाहिए? 3 लोगों के लिए तो ले लेते हैं। इसका मैम 2200 2200। और अगर ये वाला लिए तो इसका 1500। 1500। और किंग फिश है वो? किंग फिश है? नहीं, ये सीवास है। सीवास है। किंग फिश नहीं है ना इसमें, लॉबस्टर है और प्रॉन्स है। लॉबस्टर ये ले लो। సో ఫైనల్గా రెడ్ స్నాపర్ డిసైడ్ చేసినాము, ఫిష్ తీసుకుందామని. రెడ్ స్నాపర్ ఫిష్ ప్లాటర్ అనమాట. సో ఫిష్ ప్లాటర్తో మనకి ఏమేమి వస్తాయో అవన్నీ చూపిస్తాను వచ్చిన తర్వాత. ఇందాక లైటింగ్ లేదు, అందుకనే సరిగ్గా చూపించలేకపోయాను. సో ఇంకా కింద దోమలు కూడా చాలా ఉన్నాయి, అందుకని ఇంకా పైనకి వెళ్తున్నాము. అక్కడ కొంచెం టాటాయిస్ అది పెడతా అన్నాడు, ఫ్యాన్ కూడా ఉన్నట్టుంది. సో వచ్చిన తర్వాత చూపిస్తాను. अక్కడ फैन नहीं है ना, नीचे लगाते हैं. मच्छर कैसा है? इधर भी मच्छर है. మంచిగా చల్లగా గాలి వస్తుంది బీచ్ సైడ్. అండ్ శ్రేష్ఠ కూడా నిద్రపోయిండు ఫుల్గా. స్మూతీ ఇది ఫ్రూట్ పంచ్ ఇది. ఓకే, హ్యావ్ ఇట్ ఐస్ క్రీమ్ విత్ ఐస్ క్రీమ్. ఇది వితౌట్ ఐస్ క్రీమ్, ఇక్కడ ఐస్ క్రీమ్ లేదు. చూడడానికి మంచిగానే కనిపిస్తుంది. తాగుతుంది. బాగుందా? దీంట్లో జింజర్ ఉంది. బ్రీజర్, జింజర్. జింజర్. సో మొత్తానికి ఫిష్ ప్లాటర్ అయితే రెడీ అయ్యి వచ్చేసింది. అండ్ ఇది ఒక 45 minutes అన్న పట్టింది, పెద్ద ఐటమ్ కదా. సో అందుకని కొంచెం టైం తీసుకున్నారు. సో మనకి ఫిష్ ప్లాటర్లో ఏమేమి ఇచ్చారో చూద్దాము. దిస్ ఇస్ కలమారీ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్, రెడ్ స్నాపర్. దిస్ ఇస్ హరియాలి టిక్కా, మలై కబాబ్, షీక్ కబాబ్, బటర్ గార్లిక్ ప్రాన్ సలాడ్, అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. సో శ్లోక is going to complete it, okay? సో రెడ్ స్నాపర్ మాత్రం కొంచెం సప్పగా అనిపించింది మా టేస్ట్ బడ్స్ ప్రకారం. కొంచెం స్పైసీగా ఎక్స్పెక్ట్ చేసినా కానీ అట్లా లేకుండే. వేరే కబాబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. హరబరా కబాబ్ అయినా సో డిన్నర్ అయిపోయింది. ఫిష్ ప్లాటర్ అంత కాస్ అయితే ఏమనిపించలేదు, ఓకే ఫైన్ టేస్ట్. ఓకే, సో ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా బయలుదేరుతాము రూమ్కి. సో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మనం గోవా నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.